ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు చదువుకుందాం. యూదుల అధికారి అయిన నికోదము అనే పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయుచున్న సూచక క్రియలను ఎవరూ చేయలేరని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మయు అయ్యున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును. నువ్వు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు అనెను. అందుకు నీకోదేమో, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగ్గా, యేసు ఇట్లనెను, నువ్వు ఇశ్రాయేలీయులకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండి మనుష్య కుమారుడే తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడెవడూ లేడు. అరణ్యంలో మోషే సర్పము ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనకందరికీ తెలుసు, ఈ యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు మరియు పరిసయ్యుడైనటువంటి నికోదేము అనే వ్యక్తి మధ్య జరుగుతున్న ముఖ్యమైన సంభాషణ. ఆ పరిసయ్యులు అంటే ఆ రోజుల్లో నిష్ట కలిగిన వారు, చాలా పాత నిబంధనకు సంబంధించినటువంటి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ కూడాను చాలా అనుసరిస్తూ ఆచారాల ప్రకారం బ్రతుకుతూ ఉన్నవారన్నమాట. వారికి హృదయాల్లో చాలా మందికి మార్పు లేదు, కానీ ఆచారాలను మాత్రం చాలా చక్కగా పాటిస్తూ ఉన్నారు. ఇక్కడ వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ సంభాషణలో అతను యూదుల నాయకుడు. అయితే రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే, ఒకవేళ యూదులు చూస్తే ఆయనను, అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారిని యూదులు నమ్మడం లేదు కాబట్టి, ఒకవేళ నికోదేము వస్తే యూదులందరూ కలిసి ఆయనని అంటే ఏమైనా అంటారని భయపడి ఉండొచ్చు. లేదా ప్రశాంతంగా రాత్రికాల సమయం యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడాలి అని అనుకొని ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి నిజంగా తెలుసుకోవాలని ఆసక్తి కూడా ఈయనకైతే కలిగి ఉన్నాడని మాత్రం మనకి ఈ వాక్య భాగం ద్వారా అర్థమవుతుంది. అక్కడ ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారితో, ఇదిగో దేవుడు నీతో లేకపోతే మీరు చేసిన సూచక్రియలు ఎవ్వరూ చేయలేరని యేసుక్రీస్తు ప్రభువారితో చెప్తున్నారు. అంటే నమ్ముతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ వెంటనే అతనితో ఏమన్నాడు, ఒకడు మరలా జన్మించాలి, అప్పుడే దేవుని రాజ్యాన్ని చూస్తారు అన్నాడు. మరలా జన్మించడమా? అంటే శారీరకంగా మళ్ళసారి ఎళ్ళాలి, తల్లి గర్భంలోకి రావాలా అని ప్రశ్న వేస్తున్నారు. కాదు, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ స్పష్టంగా మరలా జన్మించడం అంటే అర్థం ఏంటంటే, పాపము నుండి మనం మారటం, మళ్ళా పరిశుద్ధాత్మ ద్వారా కొత్త జీవితాన్ని మనం పొందుకోవాలి. మన లోపల ఆంతరంగంలో మార్పు కావాలి. అది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనతో మాట్లాడుతున్నారు. నికోదేము అయితే దీన్ని శారీరక జన్మగా అర్థం చేసుకొని, వృద్ధుడు తన తల్లి గర్భంలోకి మళ్ళీ వెళ్ళి పుట్టగలడా అని అడుగుతున్నాడనమాట. కాబట్టి ఆత్మపరమైన విషయాలను, పరిశుద్ధాత్మ విషయాలను మనుష్య జ్ఞానంతో అర్థం చేసుకోవడం కష్టం. గానీ దేవుని యొక్క జ్ఞానం కొరకు అడిగితే ఆయన మనకు అన్ని విషయాలను చక్కగా అర్థం చేపిస్తారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ళ వలన, ఆత్మ వలన జన్మించిన యెడల దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. అంటే పశ్చాత్తాపానికి సూచన అన్నమాట. ఇక్కడ పశ్చాత్తాపానికి దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో అంటే, ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి. నీటి మూలంగా, ఆత్మ మూలంగా అంటే పశ్చాత్తాపానికి సూచన ఇక్కడ నీళ్ళు, పరిశుద్ధాత్మ యొక్క సూచన. మనందరికీ తెలుసు బాప్తిసం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. ఇక్కడ అంటే మతాచారాలు, ఆచారాల ప్రకారం పోవడం అనేది సరిపోదు. ఖచ్చితంగా హృదయ మార్పు కావాలి అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మరలా తెలియపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే జన్మమును, ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తారు. ఆత్మ వలన జీవించేది ఆత్మే అంటే అదే అన్నమాట.
మరలా ఇక్కడ అలా చెప్పినందుకు వాళ్ళు ఆశ్చర్యపోతుంటే, మీరు అలా ఆశ్చర్యపోకండి. గాలిని గురించి ఇక్కడ దేవుడు ఒకటి చూపిస్తున్నారు. గాలి కనిపించదు. కానీ దాని ప్రభావం కనిపిస్తుంది గదా! అలాగే పరిశుద్ధాత్మను కూడాను మనందరికీ కనిపించాల్సిన పని లేదు. కానీ ఆయన ఆయన యొక్క పని మన జీవితంలో మార్పు ద్వారా తెలుస్తుందనమాట. ఇవన్నీ ఎలా జరుగుతాయి అని చెప్పేసేసి నికోదేము అడుగుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇదేంటి ఇశ్రాయేలు బోధకుడివై ఉండి నీకు కూడా ఈ విషయాలు తెలియట్లేదా? పాత నిబంధనలో కూడా దేవుడు అనేక సార్లు హృదయాలను నూతనపరచమని తెలియపరిచారు కదా! దాన్ని ఇక్కడ మనము ఆత్మ వలన, నీళ్ళ వలన అని తెలియపరుస్తున్నామని స్పష్టంగా తెలియపరిచారు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, మేము తెలిసిందే కదా చెప్తున్నాం. భూ సంబంధమైన విషయాలు చెప్తుంటేనే నమ్మకపోతే మీరసలు పరలోక విషయాలను ఎలా నమ్ముతారు? చెప్పండి. పరలోకం నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడినైన నేను తప్ప పరలోకమునకు ఎక్కిన వాడెవరు లేరు. కాబట్టి నేను పరలోకం నుండి వచ్చాను కాబట్టి పరలోక సత్యాన్ని పూర్తిగా తెలియచేస్తాను. ఇక్కడ భూ సంబంధమైన విషయాలు మీకు అర్థం చేయించుకోవడానికి చెప్తుంటేనే ఇంకా మీకు విశ్వాసం చూపించలేకపోతున్నారు. ఇక నేను పరలోక సంబంధమైన విషయాలు చెప్తే ఎప్పుడు మీకు అర్థమవుతాయి అని చెప్పేసి ఇంక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గద్దిస్తున్నారనమాట. అలాగే పాత నిబంధనలో జరిగిన ఒక సంఘటన ఇక్కడ గుర్తు చేశారు మనకి. మోషే గారు అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని ఎత్తి పట్టడము, ఆ కాటు దాన్ని చూసిన వారంతా కూడా బ్రతికారు. అలాగే మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం ఇది. అక్కడ మరణమైనటువంటి శిలువపై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఎవరు విశ్వసిస్తామో వారికి నిత్య జీవం లభిస్తుంది. పాప క్షమాపణ లభిస్తుంది. రక్షణ లభిస్తుంది. హల్లెలూయా! హల్లెలూయా! ఈ యొక్క వాక్య భాగం ద్వారా ముఖ్యమైన పాఠం ఏంటంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే తప్పకుండా మనం బాప్తిసము తీసుకోవాలి. అలాగే ఆచారాలు, మతపరమైన జ్ఞానాలు సరిపోవు కానీ, మనసులో మార్పు అవసరం. పరిశుద్ధాత్ముడు మనలో కొత్త జీవితాన్ని కలుగజేస్తారు. యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోక మార్గానికి తెలియజేయగలిగిన రక్షకుడు అని ఈ యొక్క వాక్య భాగం. శిలువపై ఎత్తబడిన యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం లభిస్తుంది. కాబట్టి మరలా మనందరము కూడాను యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుని రాజ్యములోకి వెళ్ళాలి అంటే మనం మంచి మనుషులుగా ఉండటం సరిపోదు కానీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నూతన జన్మను పొంది హృదయ మార్పును పొందుకొని చక్కగా మనందరము కూడాను పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ఉండాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.